సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆర్ఆర్బీ నుంచి 9,000కి పైగా వేకెన్సీస్తో పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి చేరగానే మనకి 35,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. మనకు సొంత జిల్లాలోనే మనకి పోస్టింగ్ తీసుకునేటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇక పోస్ట్లకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేటైతే కనుక ఆల్రెడీ మనకి జూన్ 7th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ ఇయర్ విషయానికి వచ్చేటైతే కనుక జూన్ 27th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక పోస్ట్లకి సంబంధించినటువంటి ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఆగస్టులోను, మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి సెప్టెంబర్లో కానీ లేదంటే అక్టోబర్లో కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేటువంటిది కూడా మనకి జనవరి 2025లో ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక పోస్ట్లకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఏ స్టేట్కి చెందినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసేసుకోవచ్చు. సో ఇక పోస్ట్కి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టు కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి గ్రూప్ ఏతో పాటు గ్రూప్ బి కేడర్లో ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాల్లో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టుల గురించి మాత్రమే ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఫర్ ఆఫీస్ అసిస్టెంట్ అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలకి మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయినట్లయితే కనుక 28 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 31 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 33 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫర్ ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకి అప్లై చేసుకునే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 30 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 33 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 35 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో పోస్ట్ వరకు వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక సో మనకి ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా టోటల్గా మనకి 43 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంకులలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ దీంతో పాటుగా మనకి ఏ స్టేట్లలో ఎన్నెన్ని బ్యాంక్స్ అనేవి ఉన్నాయి, ఆ బ్యాంకింగ్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్తో పాటు ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించారు కాబట్టి సో మీకు ఎలిజిబిలిటీ అనేది ఉన్నట్లయితే కనుక డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. సో అదర్ స్టేట్స్కి అప్లై చేసుకోవచ్చా లేదని చెప్పేసి ఒక డౌట్ అనేది ఉంటుంది. సో మీరు అదర్ స్టేట్స్కి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే కనుక ఒక స్టేట్కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ అనేది మాత్రం మీకు డెఫినెట్గా అయితే వచ్చి ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ఇక పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఓన్లీ 175 rupees అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 850 rupees అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టుల గురించి ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. సో ఇక్కడ మనకి ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలతో పాటు ఆఫీసర్ స్కేల్ 1 అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి సో మీరు ఏదైనా ఒక విభాగంలో జస్ట్ మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు బీటెక్ చేసిన, బీ ఫార్మసీ చేసిన, బీకామ్ చేసినటువంటి
క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేటువంటిది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. నెక్స్ట్ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ స్టేట్కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ అనేది చదవడం మరియు రాయగలిగేటువంటి స్కిల్స్ అనేవి మాత్రం మీకు డెఫినెట్గా అయితే వచ్చి ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. దీంతో పాటుగా మనకి కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ అనేటువంటిది కూడా మీకు డెఫినెట్గా అయితే వచ్చి ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక టోటల్గా ఇక్కడ మనకి 3 స్టేజెస్లో ఈ యొక్క వేకెన్సీస్కి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఆఫీస్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులకి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ అనేటువంటి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక రీజనింగ్ నుంచి మనకి 40 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది, 40 మార్క్స్. నెక్స్ట్ మనకి న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 40 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది, 40 మార్క్స్. టోటల్గా మనకి 80 మార్క్స్కి అయితే యొక్క స్టేజ్ 1 అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. టోటల్గా మనకి ఇక్కడ 45 మినిట్స్ పాటు కూడా ఇక్కడ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఆఫీసర్ స్కేల్ 1 అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక రీజనింగ్ నుంచి 40 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది, 40 మార్క్స్. నెక్స్ట్ మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 40 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. టోటల్గా మనకి 45 మినిట్స్ పాటు కూడా ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో ఎవరైతే ఇక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి మెయిన్ ఎగ్జామ్లో మనకి టాపిక్స్ అనేవి ఏ విధంగా ఉంటాయని చూసుకున్నట్లయితే కనుక రీజనింగ్ నుంచి మనకి 40 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది, 50 మార్క్స్. నెక్స్ట్ మనకి కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ అని చెప్పేసి ఈ యొక్క టాపిక్స్ నుంచి రిలేటెడ్గా మనకి 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది, 200 మార్క్స్. టోటల్గా మనకి 2 అవర్స్ పాటు కూడా ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఆఫీసర్ స్కేల్ 1 ఉద్యోగాలకి కూడా సేమ్ సిలబస్ వేరే అనేటువంటి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది గైస్. సో ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 0.25 అంటే మనకి ఇక్కడ 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇక్కడ రిటన్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు కనట్లయితే కనుక ఎటువంటి ఇంటర్వ్యూస్ అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. డైరెక్ట్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసి ఈ యొక్క పోస్టులకి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ మనకి ఆఫీసర్ స్కేల్ 1 ఉద్యోగాలకి మాత్రం రిటన్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ చేసి ఈ యొక్క వేకెన్సీస్కి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ విషయానికి వచ్చినట్లయితే కనుక 2 రాష్ట్రాల అభ్యర్థులకు కూడా ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు అనేటువంటి ఈ యొక్క లాంగ్వేజెస్లో మనకి క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వచ్చేసరికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం అనేటువంటి ఈ యొక్క లొకేషన్లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్ మాత్రం మనకి గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విశాఖపట్నం అనేటువంటి ఈ యొక్క లొకేషన్లో అయితే మనకి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి తెలంగాణ అభ్యర్థులకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ అనేటువంటి ఈ యొక్క లొకేషన్లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్ అనేది మాత్రం హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్ అనేటువంటి ఈ యొక్క లొకేషన్లో మాత్రం మనకి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.